హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ మీరు జాబ్ రిజైన్ చేశాక ఓన్లీ పెన్షన్ కాంట్రిబ్యూషన్‌ని ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మీ డివైస్‌లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి అక్కడ సెర్చ్‌లో యూఏఎన్ లాగిన్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేయగానే వచ్చిన ఫస్ట్ వెబ్‌సైట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే గాని రైట్ సైడ్‌లో మీ యూఏఎన్ నంబర్ అండ్ పాస్వర్డ్ తోటి సైన్ ఇన్ అవ్వాలి. సో సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇదే మీ పీఎఫ్ హోమ్ పేజ్ అన్నమాట. సో మీరు పెన్షన్ అమౌంట్ విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే గాని మీ కంపెనీకి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అయితే ఇవ్వాలి. సో ఇంకా డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఇచ్చిన తర్వాత మన పెన్షన్ అమౌంట్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో దీనికోసం మనకి ఇక్కడ ఆన్‌లైన్ సర్వీస్ అని ఉంది గదా! దీనైతే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లెయిమ్ ఫార్మ్ 31, 19, 10సి అండ్ 10డి అని చెప్పి ఉంటుంది. దీనైతే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీ డీటెయిల్స్ అనేది ఉంటాయి. అండ్ దాని కింద వచ్చేసి మీరు మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ అయితే ఇవ్వాలి. ఏదైతే మీరు కేవైసీ డీటెయిల్స్‌లో ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ నంబర్ అయితే ఇవ్వాలి. సో మీరు కేవైసీ డీటెయిల్స్‌లో ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇక్కడ ఇచ్చి వెరిఫై మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇలా పాప్ అవుతుంది. సో ఇక్కడ యెస్ మీద క్లిక్ చేసుకుంటే గాని మనకిక్కడ ఇలా గ్రీన్ కలర్‌లో టిక్ మార్క్ రావాలి. సో ఇలా గ్రీన్ కలర్‌లో టిక్ మార్క్ వచ్చింది అంటే గనుక కేవైసీ డీటెయిల్స్‌లో ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ నంబర్ అండ్ ఇక్కడ ఇస్తున్న బ్యాంక్ అకౌంట్ నంబర్ 2 ఒకటైతేనే ఇలా గ్రీన్ కలర్‌లో టిక్ మార్క్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ కింద ప్రొసీడ్ ఫర్ ఆన్‌లైన్ క్లెయిమ్ అని ఉంది కదా! దీన్నైతే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఐ వాంట్ టు అప్లై ఫర్ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. వీటిలోని ఓన్లీ పెన్షన్ విత్‌డ్రా ఫార్మ్ 10సి అని చెప్పి ఉంటుంది. దీన్నైతే సెలెక్ట్ చేసుకోండి. దాని కింద వచ్చేసి ఎంప్లాయీ అడ్రెస్ అంటే మీ అడ్రెస్ అయితే ఇవ్వాలి. ఏదైతే మీ బ్యాంక్ అకౌంట్‌లో మీ అడ్రెస్ ఎలా అయితే ఉంటుందో అలా అయితే ఇక్కడ అడ్రెస్ అనేది ఫిల్ చేయండి. సో అడ్రెస్ ఇచ్చేటప్పుడు డోర్ నంబర్‌లోని కామాస్, స్లాషెస్ ఉంటాయి కదా! వాటి ప్లేస్‌లో స్పేస్ అయితే ఇవ్వండి. సో స్పేస్ ఇచ్చి అడ్రెస్ అయితే ఫిల్ చేయండి. సో అడ్రెస్ అనేది ఫిల్ చేశాక కాస్త కిందకి స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ గెట్ మొబైల్ ఓటీపీ అని చెప్పి ఉంటుంది. దీనైతే క్లిక్ చేసుకుంటే మీ పీఎఫ్ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కిందున్న వాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫార్మ్ ఏదైతే క్లిక్ చేసుకోండి. సో ఇలా క్లిక్ చేసుకోగానే మీ ఫార్మ్ అనేది జీకే పోర్టల్‌లో అయితే సబ్మిట్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు పెన్షన్ విత్‌డ్రా క్లెయిమ్ ఫార్మ్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని చెప్పి ఇలా అయితే వస్తుంది. అండ్ ఇది మీరు పీడీఎఫ్ ఫార్మాట్‌లో జిరాక్స్ తీసుకోవాలనుకుంటే గాని ఇక్కడ హియర్ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. సో వన్స్ మనం లాగౌట్ అవుతే గాని మళ్ళీ మనకి ఇలా క్లిక్ హియర్ అయితే ఉండదు. మనం ట్రాక్ అయితే చెక్ చేసుకోవాలి. సో దానికోసం మనకి ఇక్కడ ఆన్‌లైన్ సర్వీస్ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది. సో దీన్నైతే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకోగానే మనం ఏదైతే అప్లై చేసామో ఆ ఫార్మ్స్ యొక్క స్టేటస్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూసుకుంటే గాని మనం ఏదైతే అప్లై చేసామో ఫార్మ్ 10సి దాని యొక్క కరెంట్ స్టేటస్ వచ్చేసి ఆన్‌లైన్ క్లెయిమ్ సబ్మిటెడ్ అట్ పోర్టల్ అని చెప్పి చూపిస్తుంది. అంటే మీరు అప్లై చేసిన ఫార్మ్ అనేది జీకే పోర్టల్‌లో సబ్మిట్ అయింది. రేపు ఇక్కడ అండర్ ప్రాసెస్ అని చెప్పి ఉంటుంది. సో ఇప్పుడు మనం అప్లై చేసింది వచ్చేసి ఫార్మ్ 10సి అనమాట. అంటే పెన్షన్ కాంట్రిబ్యూషన్ కాబట్టి మనకి అమౌంట్ అనేది మన బ్యాంక్‌లో క్రెడిట్ అవ్వడానికి 1-2 వీక్స్ అయితే పడుతుంది. సో వీడియో అయితే ఇంతే గైస్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గాని కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో గాని ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.